హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మంచి ఎగ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది. అసలుకి ఫస్ట్ టైం తినంగానే వావ్ అనిపించింది నాకైతే. చల్లటి వెదర్లో ఇది తింటే సూపర్ ఉంటుంది. సో ముందు మసాలా కావాల్సినవి చూపిస్తాను చూడండి. ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక యాలుక అండ్ 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇందులోనే కొంచెం కారపొడి, అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలి. దీని తర్వాత కొన్ని పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒకవేళ పౌడర్ లాగా అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకొని మంచిగా వేడైన తర్వాత కొంచెం కారం, సాల్ట్, అలాగే పసుపు ఈ 3 యాడ్ చేసేసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ని దీనిలో ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఓవర్ ఫ్రై చేసుకోమాకండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని దీనిలోనే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా మనము రెడీ చేసుకున్న పౌడర్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, చూసుకొని మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగానే మనము బాయిల్ చేసుకున్నప్పుడు ఒక ఎగ్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇందాక ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. దీన్ని గ్రేట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు ఒక చిన్న తురుము తీసుకునే దాంతో ఇలా గ్రేట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా తురుముకుంటే మనకి రైస్లో కలుపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం కారం, ఉప్పు ఇవన్నీ సరిపోయాయా లేదా ఒకసారి జస్ట్ చెక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. Thanks for watching this video. Please like, share, comment and subscribe to my channel. Thank you.